అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత దేశం మొత్తం ఉలిక్కిపడింది. సో నెక్స్ట్ ఏం చేయాలనే దానిపై కేంద్రం కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి. సో మరి ఇలాంటి నేపథ్యంలో సామాన్యులంతా అనుకుంటున్నట్టు ఆపరేషన్ సింధూర్ 2.0 కంటిన్యూ అవుతుందా లేదా మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సిబిఐ మాజీ జడ్జి లక్ష్మీనారాయణ గారు. నమస్కారం సార్. నమస్తే మనోజ్ గారు. సార్, సింధూర్ 2.0 కంటిన్యూ అవుతుందా అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఢిల్లీ బ్లాస్ట్ ఒక్కసారిగా 11 మంది చనిపోయారు. ప్రత్యక్షంగా నరకం చూసిన వాళ్ళు కొంతమంది అయితే, పరోక్షంగా నరకం చూస్తున్న ఆ కుటుంబాలు ఎంతోమంది. సో మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా సింధూర్ 2.0 అంటే మీరేమంటారు సార్? అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మన ప్రధాని గారు కానీ లేకుంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కానీ వీరందరూ కూడా ప్రస్తుతం ఈ ఇన్వెస్టిగేషన్ల మీద వారు కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. అంటే ఈ మొత్తం సంఘటనలో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీళ్ళ నెట్వర్క్ ఎంత ఉంది, ఆ తర్వాత వీళ్లకు ఎక్కడి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది, అంటే పాకిస్తాన్ నుంచి ఏమన్నా వీళ్ళకు ప్రోత్సాహం లభిస్తుందా లేకుంటే వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన విషయం. మీరు యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్లో తీసుకున్నా కూడా పహల్గామ్ సంఘటన ఏప్రిల్ 27న జరిగితే భారతదేశం ఆపరేషన్ సింధూర్ మే 7వ తారీఖున మొదలుపెట్టింది. అంటే మీరు చూసుకుంటే ఈ మధ్య కాలంలో మొత్తం పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి అన్నది సవిస్తరంగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ కూడా భారతదేశం తెలియజేసింది. ఎందుకంటే ఇతర దేశం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు కానీ దాని మీద యుద్ధం ప్రకటించినప్పుడు కానీ దానికి కారణాలు ఏంటి అన్నది చాలా ముఖ్యమైన అంశం. సో అందులో పాకిస్తాన్ ఈ విధంగా భారతదేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ఈ విధంగా పహల్గావ్లో 26 మందిని పట్టణ పెట్టుకోవడం అన్నది చాలా అది టెర్రరిస్ట్ యాక్ట్, తర్వాత అది వచ్చేసి ఈ విధమైన ఉగ్రవాద చర్య అని మొత్తం సాక్ష్యాధారాలతో వాళ్ళు తీసుకున్న తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ని మొదలు పెట్టడం జరిగింది. సో అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న ఈ ఢిల్లీలో జరిగిన సంఘటన కానీ, గుజరాత్లో జరిగిన సంఘటన కానీ, లేకుంటే ఇందులో బాగా చదువుకున్న డాక్టర్లు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఆ తర్వాత వీళ్లలో జైషే మహమ్మద్ తర్వాత ఇంకొక ఉగ్రవాద సంస్థ యొక్క ప్రోత్సాహం వీళ్లలో ఉందా అన్నది కూడా మనం ఎవిడెన్స్ తో ఎస్టాబ్లిష్ చేయడానికి ఉంటుంది. ఆ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మళ్ళా అంతకు ముందు పహల్గావ్ లాగా పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ తర్వాత అక్కడ ఉన్న ఆర్మీ వీరు దీని వెనకాల ఉన్నారు అన్నది స్పష్టంగా తేలిన తర్వాత, ఎందుకంటే ఇంతకు ముందే స్పష్టంగా తెలియజేసినాం ఇది కేవలం విరామం మాత్రమే, ఇది ముగింపు కాదు అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ లో మాట్లాడడం జరిగింది. సో అటువంటి లింక్స్ ఇటువంటివన్నీ ఎస్టాబ్లిష్ అవుతే మళ్ళా ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేయడానికి సరి అయిన నిర్ణయం ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. ఈ క్షణంలో ముఖ్యంగా ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇందులో లింక్స్ ఇంకా ఎంతమంది మొత్తం భారతదేశంలోనే ఈ విధంగా ఇటువంటి స్లీపర్ సెల్స్ మళ్ళా యాక్టివేట్ అవుతున్నాయి అన్నది ప్రధానం. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఈ సంఘటనలన్నీ కూడా భారతదేశంలో జరిగే, వీరందరూ కూడా ఎవరైతే ఇందులో ఉన్నారు కూడా వీరంతా కూడా భారతీయులు. అదే మీరు పహల్గావ్ లో చూసుకుంటే ఎవరైతే ఆతంకవాదులు ఉగ్రవాదులు వచ్చారో వాళ్ళు పాకిస్తాన్ నుంచి రావడం జరిగింది. అక్కడ డైరెక్ట్ గా లింక్ ఎస్టాబ్లిష్ అయింది. సో దాని తర్వాత ఇటువంటి స్లీపర్ సెల్స్ కానీ ఇటువంటి మాడ్యూల్స్ కానీ దేశంలో ఎన్ని ఉన్నాయి వాటిని వెంటనే మనం చర్యలు తీసుకోవడం చాలా అవసరం. అందువల్ల అంతర్గతంగా భారతదేశంలోనే ఇప్పుడు ఈ చర్యలు త్వరగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో నేను ఇంతకు ముందు చెప్పినట్టు లింక్స్ అన్ని కూడా పాకిస్తాన్కి వెళితే మళ్ళా ఆపరేషన్ సింధూర్ 2.0 అన్నదాన్ని మొదలుపెట్టే నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. సరే, ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే భారత్కి పాకిస్తాన్కి మన దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థల్ని పాకిస్తాన్ ఎదుర్కోగలదా సార్? అంటే పహల్గామ్ టైంలో జస్ట్ ట్రైలర్ మాత్రం చూశారు. ఇప్పుడు ఒకవేళ ఇలాంటి బ్లాస్ట్ చేసి మనల్ని ఎదుర్కొనే దమ్ము నిజంగా పాకిస్తాన్కి ఉందంటారా? ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ సైన్య పరంగా చూస్తే ఎప్పటికీ కూడా భారతదేశం కన్నా చాలా వారి వద్ద ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం భారతదేశంతో సమవుజ్జీలు కావు. అటు ఆర్మీ తీసుకున్నా, నేవీ తీసుకున్నా, ఎయిర్ ఫోర్స్ తీసుకున్నా, మనకున్న వెపన్ సిస్టమ్స్ తీసుకున్నా కూడా ఎప్పుడూ కూడా భారతదేశం కన్నా వెనుకనే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తే మళ్ళా పాకిస్తాను న్యూక్లియర్ టెస్ట్ మొదలు పెట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉల్లేఖించడం కూడా జరిగింది. అవును. అంటే ఇప్పుడు ముఖ్యంగా గత ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్ మా దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అణ్వస్త్రాలు ఉన్నాయి అన్నది ఓపెన్ గా మాట్లాడిన అంశం.
అవును. ఆ తరువాత కూడా వాళ్ళు ఆ విధంగా ప్రయోగాలు చేయడం అన్నది వాళ్ళు దేనికోసం చేస్తున్నారన్నది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. హ్మ్. బేసిక్‌గా ఏంటంటే పాకిస్తాన్‌కి నో ఫస్ట్ యూజ్ క్లాజ్ లేదు వాళ్ళ దగ్గర. హ్మ్. భారతదేశం ఎప్పుడు కూడా మీరు భారతదేశ న్యూక్లియర్ పాలిసీ చూసుకుంటే అందులో ఏముంటుందంటే, హ్మ్. ఏదైనా దేశం మన దేశం మీద న్యూక్లియర్ అణ్వస్త్రాలు ప్రయోగించే ప్రయత్నం చేస్తే అప్పుడు భారతదేశం ఒక రియాక్షన్‌గా దాన్ని చేస్తుంది. హ్మ్. కానీ పాకిస్తాన్‌కి ఎటువంటి నియమం లేదు. నో అవును. ఫస్ట్ యూజ్ అన్నది వాళ్ళ దాంట్లో లేదు. అందువల్ల పాకిస్తాన్ ఏ విధంగా ముందుకు వెళుతుందన్నది కూడా మనం నిర్ణయించలేము. హ్మ్. తర్వాతేంటంటే పాకిస్తాన్ అన్నది ఒక రోగ్ నేషన్. హ్మ్. ఎకనామికల్లీ ఫెయిల్డ్ నేషన్. ఇట్స్ అవును. ఎ ఫెయిల్డ్ నేషన్. అవును. కాబట్టి అటువంటి పరిస్థితులలో ప్రజల యొక్క సెంటిమెంట్స్‌ను, ఎమోషన్స్‌ను తీసుకురావడానికి వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటారో కూడా మనం చెప్పలేం. హ్మ్. సో, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సొస్తుంది. యుద్ధం అంటే ఒక రకంగా మీరు చూసారు గానీ, యుద్ధానికి వెళ్ళే ముందు చాలా విషయాలు మనం పరిస్థితులు అంచనా వేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన ఎందుకంటే అవసరం. రీసెంట్‌గానే మనం చూసాం సార్. ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధం అప్పుడు కనీసం జస్ట్ 10% తాలిబాన్‌లొస్తేనే పాకిస్తాన్ అల్లాడిపోయింది. యెస్. అందుకనే ఇప్పుడు గూడా మీరు చూసుకుంటే హ్మ్. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్‌లకు పాకిస్తాన్ బార్డర్‌లో జరుగుతున్నవి మనం రోజు చూస్తున్నాం. హ్మ్. ఆ తర్వాత బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది. అది కూడా బిఎల్ఏ. వాళ్ళు అవును. కూడా పాకిస్తాన్ సైన్యం మీద మొన్న ట్రైన్‌లో గాని ఇవన్నీ కూడా సంఘటనలు మనం చూసాం. ఆ హ్మ్. తరువాత ఖైబర్ పఖ్తూనిస్తాన్‌లో కూడా అక్కడ కూడా లోకల్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. హ్మ్. ఈవెన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో కూడా అనేక మంది యువతరం భారతదేశంలో ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది. మీరేం చేస్తున్నారని ఓపెన్‌గా ప్రశ్నిస్తున్నారు. అవును. అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వం మీరు చూస్తే నలుదిక్కుల నుంచి ఈ విధమైన విమర్శలు, ఈ విధమైన ప్రతిదాడులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో హ్మ్. వాళ్ళు ఈ విధంగా చర్యలు తీసుకుంటారా అన్నది మనం చూడాల్సిన ఒక అంశం. కానీ హ్మ్. వీటన్నిటిని తర్వాతేంటంటే అమెరికన్ సపోర్ట్ పాకిస్తాన్‌కి ఎక్కువగానే ఉంది. మళ్ళా మీరు ట్రంప్ ఈ విధంగా మొన్న జరిగిన తర్వాత కూడా ఆసిమ్ మునీర్‌ని అక్కడ పిలవడం, ట్రంప్‌తో వెళ్లి ఆయన లంచ్ చేయడం, ఇవన్నీ అవును. కూడా మనం చూసుకుంటే సో, అవును. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం. సో, అందువల్ల కానీ బహిరంగంగా భారతదేశానికి ట్రంప్ ఈ బ్లాస్ట్ గురించి ఎక్కడ మాట్లాడలేదు సార్. బహిరంగంగా దీని గురించి అంటే అనేక దేశాలు భారతదేశానికి బ్లాస్ట్ ఏదైతే జరిగిందో దాని గురించి, అవును. తర్వాతొచ్చి ఈ సంఘటనల గురించి చాలా దేశాలు ఖండించాయి దీన్ని. అవును. సో, ఈ విధమైన సంఘటనలు జరగడము అన్నది. కానీ హ్మ్. ప్రస్తుతం ఈ దేశంలో చూస్తే వీళ్ళందరూ కూడా భారత సంతతికి చెందినవాళ్ళు. సో, ఇందులో పాకిస్తాన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందా? లేదా? అన్నది భారతదేశం అన్నది మనం హ్మ్. సాక్ష్యాధారాలతో ఒకటి ప్రూవ్ చేయాలి. ఇది జనరల్‌గా మనం ఇన్వెస్టిగేషన్‌లో గాని, ఏదైనా యుద్ధానికి నిర్ణయం తీసుకోవడంలో గాని, ఇవన్నీ కూడా అవును. ప్రధానమైన అంశాలుగా నిలుస్తాయి. సో, హ్మ్. భారతదేశంలో ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అన్న ఈ చర్యల్లో ఉంది. ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్‌లో సుమారుగా 100 మందిని డిటైన్ చేశారని కూడా మనం వింటున్నాం. ఈ హ్మ్. ఇన్‌పుట్స్ ద్వారా. హ్మ్. అనేక ప్రాంతాల్లో అంటే యూపీ కావచ్చు, హర్యానా కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇక్కడ గూడా పోలీసు మరియు యాంటీ టెర్రర్ స్క్వాడ్స్ విస్తృతంగా తనిఖీలు కండక్ట్ చేస్తున్నారు. తర్వాత మొత్తం భారతదేశంలోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఇంతకు ముందు జరిగిన బ్లాస్ట్‌ల పార్శ్వభూమిలో అంటే 2013 సంవత్సరం ముందు, ఆ తర్వాత అప్పుడు ఉన్న వ్యక్తులు, వాళ్ళ యొక్క కదలికలు, తర్వాత హ్మ్. కొత్తగా జరుగుతున్న ఈ కమ్యూనికేషన్‌లు ఇవన్నీ కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ విధమైన స్లీపర్ సెల్స్‌ని త్వరగా ఎందుకంటే మీరు యాక్చువల్‌గా గుజరాత్‌లో పట్టుబడిన ఒక డాక్టర్‌ని చూస్తే, హ్మ్. అతను యాక్చువల్‌గా అవును. ఆముదం నూనె నుంచి తయారు చేసేదాన్ని రెసిన్ అన్న ఒక విషపూరితమైన పదార్థాన్ని చేసి, దాన్ని రెసిన్‌టాక్స్. యాహ్! చెరువుల్లోనూ, నదుల్లోనూ కలిపి ప్రజలను అంతమొందించాలన్న ఒక విషపూరితమైన ఐడియా ఎలా ఉందో చూడాలి. అవును. అంటే ఇటువంటి వ్యక్తులు ఇంకా ఎక్కడైనా ఉన్నారా? అటువంటి ప్రయోగాలు ఏమన్నా జరుగుతున్నాయా? దానివల్ల మన ప్రజలకి ఏదన్నా హాని కలుగుతుందా? ఇది మన ఫస్ట్ ప్రయారిటీ. అవును. సో, దీన్ని మనం మొదట ఆపగలగాలి. ఆ తర్వాత అందుకనే నిన్న థింపు భూటాన్‌లో గూడా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారు, హ్మ్. ఈ కాన్స్పిరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి బ్రాట్ టు జస్టిస్ అని ఆయన హిందీలో మాట్లాడుతూ మధ్యలో ఇంగ్లీష్‌లో మాట్లాడారు. హ్మ్. అంటే ఇట్స్ ఎ క్లియర్ మెసేజ్. అంటే హ్మ్. భారతదేశం ఏ విధంగా ఆలోచిస్తుందన్నదన్నది ప్రపంచానికి గూడా స్పష్టంగా తెలియజేసేటట్టు ఆయన ప్రకటించడం జరిగింది. ఇందులో ఎవరైనా కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము న్యాయం ముందు నిలబెడతాం అన్నది ఆయన స్పష్టమైన మాట. సో, సార్ ఆ ఇక్కడ విధంగా మనం డొనాల్డ్ ట్రంప్ సరిగ్గా ఒక 4 డేస్ బ్యాక్ సార్ వైట్ హౌస్‌లో జరిగిన ఒక జర్నలిస్టుల మీడియాలో హ్మ్. ఒక జర్నలిస్ట్ అడిగిన క్వెషన్‌కి సో నెక్స్ట్ ఇయర్ నేను ఇండియా వెళ్తాను. ట్రేడ్ వార్ మాకు మాకు కొనసాగుతున్నప్పటికి కూడా నేను వెళ్తా అని చెప్పారు. అండ్ ఆయన వెళ్తా అన్న తర్వాత ఈ ఢిల్లీ బ్లాస్ట్ తీసుకుంటే
సో దీని గురించి ఏం మాట్లాడలేదు. అండ్ ఇంటర్నేషనల్ చర్చలకు సంబంధించి చైనా తరపు నుంచి మనకి సపోర్ట్ ఉంటుందా సార్, పాకిస్తాన్ సపోర్ట్ ఉంటుందా? ఎందుకంటే చైనా కొన్ని మనకు వెసులుబాట్లు ఇచ్చే పెట్టుబడుల విషయంలో కావచ్చు, మంచి స్నేహ సంబంధాలు నడుస్తున్నాయి. సో ఇటుపక్కేమో పాకిస్తాన్కి అయితే టర్కీ సపోర్ట్ చేయాలి, ఇండైరెక్ట్గా ట్రంప్ సపోర్ట్ చేయాలి. మనతో డైరెక్ట్ యుద్ధం అంటే ఇప్పుడు చైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారా సార్? మీరేంటంటే మీరు సెన్సేషనలైజ్ చేయడానికి చేస్తుంటారు ఇంటర్వ్యూ. ఈ యుద్ధాలు ఇవన్నీ తెచ్చి ఏదో ఒకటి మీకు తమ్మునేలు పెడతారు. భారతదేశం పాకిస్తాన్కి రెండో యుద్ధం, అయ్యో జీడీ అలా కాదు సార్, ప్రకటన. అలా నేను కాదు. చూశాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ఈ విషయం గురించి మనం మాట్లాడాలి. ఉమ్, ఇప్పుడు టర్కీ ఎవరిని సపోర్ట్ చేస్తుంది, చైనా ఎవరిని సపోర్ట్ చేస్తుంది? ఎందుకంటే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అమెరికాల మధ్య ఈ ట్రేడ్ ఏదైతే డిస్కషన్ జరుగుతున్నాయో అవి పాజిటివ్ గా జరుగుతున్నాయి అన్నట్టు ఆయన అవును. చెప్పారు. అవును, త్వరలో దీనికి ఒక సొల్యూషన్ వస్తుందని కూడా ఆయన చెప్పారు. ఉమ్, తర్వాత అమెరికాకు మళ్ళా నిపుణుల అవసరం ఉందని చెప్పి ఆయన కూడా మళ్ళా మాట్లాడుతున్నాడు. ఉమ్, అంటే ఇంతవరకు H1B వీసాల మీద ఏ విధంగా ఆయన ఒక అవరోధం కల్పించే ప్రయత్నం చేశాడో ఆయన తెలుసుకున్నాడు. ఎందుకంటే బయట నుంచి నిపుణులు వస్తే తప్ప అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవదని ఆయన కూడా తెలుసుకొని ఆయన కూడా ఒక ప్రకటన చేశారు. అమెరికాకు నిపుణుల అవసరం చాలా ఉందని ఆయనే రియలైజ్ అయ్యాడు. ఉమ్, తర్వాత అక్కడ షట్ డౌన్ ప్రక్రియ కానీ అనేక ఆఫీసులు పని చేయకపోవడం మనం చూసాం. ఎన్ని విమాన సర్వీసులు అక్కడ రద్దయ్యాయి. ఆ తర్వాత ఎంతగా ప్రజలు కష్టపడ్డారు అక్కడ. సో ఇంటర్నల్ గా అమెరికా చాలా కష్టాలను ఎదుర్కొంటుంది అక్కడ. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ మేయర్ గా మమదాని ఎలక్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ కి వ్యతిరేకంగా జరుగుతున్న విషయాలు. ఉమ్, సో ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవడం చాలా అవసరం అన్నది ట్రంప్ కూడా తెలిసి వచ్చింది. అనవసరంగా ఈ టారిఫ్ యుద్ధాలని చెప్పి అనేక దేశాలతో నేను శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటున్నానని ఆయన కూడా రియలైజ్ అయ్యారు. కాబట్టి మీరు అన్నట్టు 2026 సంవత్సరంలో భారతదేశానికి రావడం అన్నది ఒక విషయం అయితే, ఉమ్, మళ్ళా మొన్న G20 సమావేశాలకు కూడా నేను వెళ్ళను అని కూడా మాట్లాడాను. అవును, అంటే అక్కడ సౌత్ ఆఫ్రికాలో ముఖ్యంగా వైట్ ఫార్మర్స్ మీద ఏ విధంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను దానికి వెళ్ళను అన్న ఒక సాకుతో ఆయన G20కి వెళ్ళట్లేదు. బేసిక్ గా ఏంటంటే ఈ మన G20 కానీ మిగతా బ్రిక్స్ దేశాలు కానీ డాలర్ కు ఆల్టర్నేటివ్ గా ఇంకొక కరెన్సీ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయని ఆయన భయం. ఉమ్, డాలర్ యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో ప్రపంచంలో దాన్ని నిలుపు చేయడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటువంటి దేశాల మీద ప్రెషర్ పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉమ్, సో అందులో భాగంగా మీరు అన్నట్టు అందుకనే నేను ముఖ్యంగా చెప్పాను, ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఈ సంఘటన పట్ల ముందు మనం హోంవర్క్ క్విక్ గా చేయాలి, త్వరగా చేయాలి. అవును, అందులో అవును, పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉంటే దాన్ని బయటికి తీసుకురావాలి. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ మొదలు పెట్టిందే మీకు శ్రీనగర్ యొక్క బార్డర్ లో పోస్టర్స్ వెలిశాయి. యాక్చువల్ గా మీరు 19th అవును, అక్టోబర్ లో చూసుకుంటే అక్కడ పోస్టర్లు వేశారు జైషే మహమ్మద్ కు సపోర్ట్ గా. ఆ తర్వాత ఇంకొక సంఘటన ఏదైతే ఉందో ఆ రెండు సంఘటనలకు ముఖ్యంగా వాళ్ళు ఆ, అన్సా గద్వతుల్ హింద్ అని జైషే మహమ్మద్ ఈ రెండిటికి కూడా సపోర్టింగ్ గా అక్కడ పోస్టర్లు వెలిశాయి. ఉమ్, ఆ పోస్టర్లు ఎప్పుడైతే ఉన్నాయో వాటిని ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన కర్నూలుకు చెందిన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉమ్, అక్కడ జీవీకే చక్రవర్తి, ఉమ్, ఆ అబ్బాయి ఎస్ఎస్పిగా పనిచేస్తున్నాడు. ఇప్పటికే అతనికి 6 గెలంటరీ మెడల్స్ కూడా వచ్చాయి. అతను నా ప్రాంతంలో ఈ విధంగా పోస్టర్లు ఎందుకు వచ్చాయి అన్న ఒక సంశయంతో అతను ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. ఉమ్, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడు ముఖ్యంగా అక్కడ 3 అరెస్ట్ చేశారు. ఆ రోజు ఉమ్, 19-10 వాళ్ళని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు. వాళ్ళు అంటే బయట ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకు సపోర్ట్ గా తిరుగుతున్న వాళ్ళు. ఉమ్, వారిని ఇంట్రాగేట్ చేసి ఇంకో 2 పట్టుకున్నారు. ఉమ్, ఆ 2 పట్టుకున్న తర్వాత ఏమైందంటే ఇందులో ఒకరు షోపియాన్ లో ఒక మసీదులో అతను మౌలానాగా పనిచేస్తున్నాడు. ఉమ్, అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఈ డాక్టర్ల యొక్క నెట్వర్క్ బయటకు వచ్చింది. ఉమ్, అతని ఫోన్ లో ఈ టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్న సంభాషణలు వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత ఈ 3-4 డాక్టర్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. సో ఆ తర్వాత మీరు హర్యానాలోని ఫరీదాబాద్ లో వెళ్ళిన తర్వాత అక్కడ 2 డాక్టర్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అల్ఫలా యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీలో వీళ్ళంతా పనిచేస్తున్నారు. అవును, ఇంకొక అమ్మాయి షహీన్ అని, ఆ అమ్మాయి
ఇదే యూనివర్సిటీలో పనిచేస్తుంది. ఆ అమ్మాయిని లక్నోలో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 2,900 కిలోల ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. అవును. ఆ తర్వాత 2 AK-47లు సీజ్ చేయడం జరిగింది. ఆ తరువాత ఇందులో భయపడిపోయి ఒక వ్యక్తి, అందులో ముఖ్యంగా అరెస్ట్ చేసిన వాళ్ళు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అనే ఒకతను. ఆ తర్వాత ఇంకొక డాక్టర్, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకొక డాక్టర్ ఉమర్ నబీ అనే అతను ఈ విధంగా వాళ్ళు పట్టుబడడంతో భయపడి అక్కడి నుంచి ఢిల్లీకి పలాయనం చేశాడు I-20 కారు. ఉమ్, ఆ కారు 10వ తారీఖున ఢిల్లీలో ప్రవేశించి ఆ తర్వాత 10వ తారీఖు సాయంత్రం ఢిల్లీ రెడ్ ఫోర్ట్ మెట్రో దగ్గర దాంట్లో ఈ ఉమర్ నబీ అన్న అతను ఆ పేలుడు సంభవించి అతను మరణించాడు. ఉమ్, సో ఈ విధంగా ఈ చైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తీసుకుంటే మీరు డాక్టర్లు ముఖ్యంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. అవును. నలుగురు డాక్టర్లు మరి దారుణం సార్. నలుగురు డాక్టర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. అంటే ఇప్పటి వరకు మనం ఉగ్రవాద చర్యలు తీసుకుంటే చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు ఉంటారు. మామూలుగా ఎలక్ట్రీషియన్‌లో, ఈ తాపీ మేస్త్రిలో, అవును. రోడ్డు ఇటువంటి పక్కన నిరుద్యోగులు, ఉండేవాళ్ళు, చిరు వ్యాపారులు ఉండేవాళ్ళు. కావచ్చు, డబ్బుల కోసం. వీళ్ళను పట్టుకొని వాళ్ళకు డబ్బులు మిగతా వచ్చేసి వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఎక్కడో పంపించి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చేతిలో ఆయుధాలు పెట్టి ఈ విధంగా చేసేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడు చూస్తే మొట్టమొదటిసారిగా వైట్ కోట్లు వేసుకున్న డాక్టర్లని ఈ విధంగా వైట్ కాలర్ టెర్రరిజంలో దించడం జరిగింది. ఉమ్, అంటే వీళ్ళు ఏ విధంగా ప్రభావితమయ్యారు, ఎవరు వీళ్ళను మోటివేట్ చేస్తున్నారు, ఉమ్. తర్వాత వీళ్ళ రాడికలైజేషన్ చెందడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. ఆ తర్వాత సార్ నిజంగా ఇక్కడికి వచ్చి అంత చదువుకున్నోళ్ళు, వాళ్ళు డాక్టర్లు, ప్రజాసేవలో ఉన్నవాళ్ళు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా ఎంత బ్రెయిన్ వాష్ చేసినా మారతారా సార్? అంటే వాళ్ళ మీద ఆ ఏ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? మొదటిది ఏంటంటే ఐడియాలజీ. ఉమ్, వీళ్ళకి ఇప్పుడు మీరు తీసుకుంటే నక్సలైట్లు తీసుకున్నా కూడా చాలా మంది బాగా పెద్దగా చదువుకున్న వాళ్ళు. ఉమ్, నక్సలైట్ల లీడర్లు చూసుకుంటే కొండపల్లి సీతారామయ్య గారు కావచ్చు, ఆయన టీచర్గా పనిచేసేవారు. ఉమ్, తర్వాత బసవరాజు అని మొన్న చనిపోయాడు, ఆయన నంబాల కేశవరావు. నేను చదివిన ఆర్ఈసీ కాలేజీలో మాకు సూపర్ సూపర్ సీనియర్ ఆయన. ఓకే, ఓకే. ఆ, నక్సలైట్లు తీసుకున్నా వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళే, చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు అందులో. అంటే ఏమవుతుందంటే వీళ్ళు ఐడియాలజీకి అట్రాక్ట్ అవుతారు. ఐడియాలజీకి అట్రాక్ట్ అయిన తర్వాత ఎవరో ఒకరు మోటివేట్ చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే ఈ రెండు అయిన తర్వాత ఏదో ఒక చర్య ఒకటి చేస్తే మనం చాలా ఫేమస్ అవుతాము, పాపులర్ అవుతాము అన్నది ఒకటి వాళ్ళకి ఆకాంక్ష. అందుకని ఐడియాలజీ, మోటివేషన్ అంటే రాడికలైజేషన్ ఆర్ బ్రెయిన్ వాషింగ్, ఆ తర్వాత చర్య. ఈ మూడిట్లు మీరు చూసుకుంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఈ ఐడియాలజీ, బ్రెయిన్ వాష్ చేస్తే వాళ్ళ చేతుల నుంచి ఇటువంటి సంఘటనలు జరిగే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. లేకుంటే 2,900 కేజీల అమ్మోనియం నైట్రేట్ కానీ, అంటే పేలుడు పదార్థాలు, అందులో 353 కిలోల అమోనియం నైట్రేటు, AK-47లు, ఆ తర్వాత ఇక్కడ జైషే మహమ్మద్ యొక్క సంఘటన విమెన్ వింగ్, మహిళా విభాగానికి డాక్టర్ షహీన్ అనే అమ్మాయి నేతృత్వం వహించడం, ఇవన్నీ చూస్తుంటే ప్రమాదకరం. మీరు చూసుకుంటే ఒసామా బిన్ లాడెన్ కూడా ఇంజనీర్. ఒసామా బిన్ లాడెన్ కూడా ఇంజనీరే. అతను తనకున్న ఇంజనీరింగ్ అనాలిసిస్ టెక్నాలజీతో ప్లేన్లను హైజాక్ చేసి ట్విన్ టవర్స్ ను కొట్టడం అతను చేశాడు. కాబట్టి ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఈ విధమైన ఐడియాలజీ అంటే చాలా ప్రమాదకరం దేశానికి. అవును. సో ఇటువంటి దీంట్లో చూస్తున్నప్పుడు డాక్టర్లు ఈ విధంగా రావడం అన్నది. తర్వాత ఇంకొక గుజరాత్ డాక్టర్ మీరు చూశారు, మళ్ళీ అతన్ని కూడా పట్టుకున్నారు, డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్. అతన్ని కూడా అహ్మదాబాదు తర్వాత వచ్చేసి మెహసానా జిల్లాలో ఉన్న ఒక టోల్ గేట్ దగ్గర పట్టుకుంటే అతని దగ్గర 2 ఆయుధాలు, తర్వాత 4 కిలోల ఆముదం, క్యాస్టర్ ఆయిల్ తీసుకెళ్తున్నాడు. అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను ఈ ఇంటర్నెట్ లోను, తర్వాత ఇప్పుడు వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీని నుంచి రెసిన్ అనే ఒక పాయిజన్ ని ఎలా తయారు చేయగలిగారో అతను ఆ టెక్నాలజీ మీద వర్కౌట్ చేస్తున్నాడు. చేసి రద్దీగా ఉన్న ప్రాంతాలు, ముఖ్యంగా నీళ్లలో, ఎందుకంటే ఆ రెసిన్ అన్నదానికి రంగు, రుచి, వాసన ఉండదు. కాబట్టి దాన్ని దేంట్లో కలిపినా కూడా ఎవరు గుర్తించలేరట. సో అటువంటి దాన్ని తయారు చేయడానికి ఇంకో డాక్టర్, ఇతను చైనాలో చదువుకున్నాడు. వాళ్ళు చూసుకుంటే శ్రీనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. ఈ అమ్మాయి చూస్తే మీరు యూపీలో చదువుకుంది ఈ అమ్మాయి. సో ఇటువంటి పరిస్థితులలో ఆలోచిస్తే మీరు దేశం ఎటు వెళుతోంది అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి ముందు యుద్ధం చేయొచ్చు కానీ సార్, S-400 డిఫెన్స్ సిస్టమ్ తో కానీ, లేకపోతే బ్రహ్మోసులు పెట్టి యుద్ధం చేయొచ్చు. కానీ ఇంటర్నల్ గా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేను అన్నట్టుగా ఉంటే ఇది చాలా ప్రమాదకరం యాక్చువల్గా.
ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అన్నవి చాలా ముఖ్యమైన అంశం. సో, అవును. అందులో ముఖ్యంగా ప్రభుత్వం ఆలోచించాల్సింది ఇటువంటి వాళ్ళు ఎందుకు అలా వెళుతున్నారు? దానికోసం ఏదైనా ఏం చర్యలు చేయాలి? అందరినీ జనజీవనంలోకి తీసుకురావడానికి ఏం చేయాలి? ఇలాంటి మిస్‌గైడెడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళను స్రవంతిలోకి తీసుకురావడానికి ఏం చేయాలి? వాళ్ళ ఆలోచన విధానాలను మార్చడానికి ఏం చేయాలి? ఈ రాడికలైజేషన్‌ని ఎలా తగ్గించాలి? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు మనం దేశంలో. అంటే ఒక సార్ శత్రు దీంట్లో దేశంలో కొంచెం యుద్ధం లాజికల్ చేయడం మైండ్‌తో ఒకటి. ఆలోచిస్తే, ఒక పక్క ఏదో చిన్న ఎక్స్‌ప్లోజన్‌ని చూయించి, ఒక భారీ పేలుడేమన్నా ప్లాన్ చేస్తున్నారు. లేకపోతే అంటే ఇలాంటివి ఏమన్నా అనుకోవచ్చా సార్ నార్మల్‌గా అసల? ఎందుకంటే దాని తర్వాత ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత చాలా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వైరల్ అయినాయి. దానివల్ల ప్రజలు పానిక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో చాలా వార్తలుంటాయి. ధర్మేంద్ర గారినే చంపేశారు సోషల్ మీడియా. మీరు చూసుకుంటే సోషల్ మీడియా అద్దు ఆపు ఉండదు. పాపం ఆయన చక్కగా ఉన్నాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన్ని నిన్న చంపేశారు. ఆ! అంటే సోషల్ మీడియాలో ఏంటంటే ఏదో ఒకటి రావాలి, ఏదో ఒకటి రావాలన్న దేంట్లో జరుగుతుంటది. హ్మ్. కాబట్టి ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే లాజికల్‌గా ఆలోచించాలి. ఇప్పుడు అవును. ఎందుకు అవును. వీళ్ళు ఈ విధంగా ఈ తోవ పడుతున్నారు? లైక్ హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నక్సలిజం కూడా మనం తీసుకుంటే హ్మ్. బాగా చదువుకున్నోళ్ళు ఆ విధమైన మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నారన్నది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. హ్మ్. సో, దాని ద్వారా యువతరాన్ని ఏ విధంగా ఇటువంటి పెడదారిన పట్టకుండా మనం ఎలా ఆపాలి అన్నది కూడా మన వద్ద ఉన్న ఒక పెద్ద సవాల్ హ్మ్. ప్రభుత్వానికి ముందున్నది. అంటే మీరన్నట్టు శత్రు దేశంలో యుద్ధం చేయడం చాలా సులభం గానీ, మనలో మన సమాజంలోనే ఇటువంటి ఆలోచన విధానాలున్నప్పుడు అవును. వాటిని మనం ఎలా ఎదుర్కోవాలన్నది కూడా ఒక పెద్ద ఛాలెంజ్. అవును. దానితో ప్రజలు కూడా అలర్ట్‌గా ఉండాలి. హ్మ్. తర్వాత ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు గాని, అనుమానాస్పద మూవ్‌మెంట్స్ కనిపిస్తే వెంటనే పోలీసులకి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్‌కి అందించడం. ఆ హ్మ్. తర్వాత ఇటువంటి వ్యక్తులు, తర్వాత ఈ చెక్స్ అండ్ బాలన్సెస్ ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగం కూడా ఏమీ జరగట్లేదులే అన్న ధోరణిలో ఎప్పుడు ఉండకూడదు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ చక్రవర్తి అన్న మన కర్నూలుకి చెందిన ఎస్ఎస్‌పి శ్రీనగర్ అతను ఆ పోస్టర్‌లను పట్టించుకోకుంటే ఏమైండేది ఆలోచించండి ఒకసారి. అవును. మామూలుగా పోస్టర్‌లు వస్తుంటే ఎవరో వేసుంటారులే చూద్దామని వదిలేసుంటే ఈ మొత్తం అదే. చైన్ అన్నది బ్రేక్ అయ్యేది కాదు. అసలు అవును. అవును సార్. కనిపెట్టే విధానమే ఉండేది కాదు. హ్మ్. అందువల్ల ఎవరు వాళ్ళు వాళ్ళ పరిధిలో అలర్ట్‌గా ఉంటూ, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ నాలెడ్జ్‌ని ఉపయోగించి, హ్మ్. ఇటువంటి చర్యలు తీసుకుంటే ఏమవుతుందంటే, ఎంతోమంది ప్రమాదం నుంచి కాపాడడం జరిగింది. అవును. ఎందుకంటే, ఆ ఢిల్లీలో బ్లాస్ట్ అయిన ఐ-20 వెహికల్‌లో ఒక బస్తా అమ్మోనియం నైట్రేట్ ఉందట. హ్మ్. దానివల్ల ఇంత ప్రమాదమే. వీళ్ళ హ్మ్. దగ్గర టోటల్ 353 కిలోస్ అమ్మోనియం నైట్రేట్. అమ్మోనియం హ్మ్. నైట్రేట్ ఎక్కడైనా దొరుకుతుంది మీకు. హ్మ్. రైతుల దగ్గర మనం ఎరువుల్లో వేస్తాం అమ్మోనియం అవును. నైట్రేట్ అవును. యూరియాలా. యూరియాలాగా మనము నైట్రోజన్ ఫిక్సేషన్ కోసం ఇది వేస్తాం. కాబట్టి అవును. అవైలబుల్ ఉంటుంది. ఆముదం గింజలు, ఆముదం నూనె ఇది కూడా అవైలబుల్‌గా ఉంటుంది. హ్మ్. మరి చూడండి వీళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి. సో, అవును. వీటన్నిటిని ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలంటే యంత్రాంగం సతర్కగా ఉండాలి. ఆహ్, వెంటనే ఉంచాలి. ప్రజలు కూడా అలర్ట్‌గా ఉండాలి. యాహ్! ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పద ధొరులు కనపడితే వెంటనే దాన్ని మనం బయటికి పోలీసులకు తీసుకురావాలి. సమాచారం. హ్మ్. ఈ విధంగా ఆలోచనలు ఎలా ఉన్నాయని అవి కూడా మనం కనిపెట్టి దాన్ని కూడా డీరాడికలైజేషన్ అంటాం. హ్మ్. అంటే బ్రెయిన్ వాషింగ్ నుంచి మళ్ళా వీళ్ళని బయటికి తీసుకురావడం. మళ్ళా అవును. ఒరిజినల్ స్థితికి తీసుకురావడం. రాడికలైజ్ చెందిన వాళ్ళని డీరాడికలైజ్ చేయడం. అంటే హ్మ్. వాళ్ళతో వెళ్లి కలవాలి. యాక్చువల్‌గా వీళ్ళు దొరికిన వాళ్ళతో ఇంటరాగేట్ చేసి ఏ పరిస్థితులలో వాళ్ళు ఈ విధంగా ముందుకు వెళుతున్నారన్న దాని గురించి మనం కనిపెట్టాలి. సో, ఎగ్జాక్ట్‌లీ. దానికి మళ్ళా సమాజంలో ఉపయోగించగలగాలి. వాటిని డీరాడికలైజేషన్స్ మెథడ్స్ అన్నది మనం ఆలోచించుకోగలగాలి. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సరే. ఓకే. సో ఇది థాంక్ యూ. నమస్తే. యాహ్! థాంక్ యూ. సో ఇది లక్ష్మీనారాయణ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్ట్‌గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.